అంటే నమ్మి నీ దగ్గరికి వచ్చిన పిల్లని ఉమ్, ఇంత ఇప్పుడు ఆ అమ్మాయి వీడియోలు పెడుతుంది చూడండి ఈ అమ్మాయి ఎంత నీచంగా బూతులు మాట్లాడుతుంది అవును అది పెద్ద నీచం ఈవిడ మ్మ్. మాట్లాడేదంతా కంపేర్ చేస్తే 1% కూడా ఉండదు అవును ఇవంతా ఎక్కడి నుంచి నేర్చుకుంది నేను నుంచే నేర్చుకుంది 1.5 year కూర్చోబెట్టి చేసావు ఉమ్, ఇప్పుడు అవన్నీ బయట పెట్టి ఆ అమ్మాయిని భయపెట్టి మ్మ్. బయటికి రాకుండా చేయడం కోసమే అవన్నీ బయటికి తీసుకొస్తాను ఉమ్, అలాగే ఆ అమ్మాయి వెనకాల నేను నిలబడ్డాను కాబట్టి నన్ను కొట్టించి ఉమ్, ఆ అమ్మాయిని బయటికి రాకుండా చేయడం ఉమ్. అంటే ఆ అమ్మాయి ధైర్యాన్ని కొట్టడం ఓకే ఓకే నేను యాక్చువల్గా అమ్మా మీరు అసలు ఉమ్, ఈ క్వశ్చన్ అడగాల్సింది ఆ, దెబ్బలు తగిలే కదా అవును 2 రోజులు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అవునండి నేను నిజంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా ఉమ్, కానీ లావణ్య గారు నన్ను రెస్ట్ తీసుకునేవట్లే ఉమ్, వెంటనే ఆన్ డ్యూటీ రావాల్సిందే నువ్వు ఉమ్, అన్నట్టుగా ఆవిడ ఏదో వీడియోలు రిలీజ్ చేసింది కొంతమంది తెలుసో తెలియకో ఏదో లీకు సెన్సేషన్ అని చెప్పేస్తుంటారు ఉమ్, దానివల్ల ఈ పిల్ల మళ్ళీ కృంగిపోయి ఏ ఆత్మహత్య చేసుకోవడము అవును లేకపోతే భయపడి ఇంకా అసలు నేను మీడియా ముందుకు రాను కోర్టు ముందుకు రాను అనే పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ప్లాన్ అర్థమవుతుందండి. నేను అందుకనే వచ్చిన నేను వెంటనే- వచ్చా నేను స్టార్టింగ్ మీరు రాగానే కూడా నేను వెంటనే అసలు నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఎంత సిక్ అయిపోయారు ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము పిలిచాము, అయినా పిలిచినా పిలకపోయినా కూడా అసలు సమాజం కోసం మీరు ఇంత ధైర్యం చేసి, అంటే నార్మల్ గా ఉన్నప్పుడే ఆమె ఎలా అటాక్ చేసిందో మనం చూసాము, అయినా సరే ఆ ధైర్యం ఎక్కడ సమాజం కోసం కోల్పోకుండా కూడా వచ్చారు జస్ట్ మీరు. ప్రీతి కోసం చిన్న Okay. పిల్ల ఆ అమ్మాయి ఇవాళ తన తప్పు తెలుసుకొని ఉమ్, నిజాయితీగా వచ్చి నిలబడింది ఉమ్, నాలాగా ఇంకొక అమ్మాయి కాకూడదని వచ్చిన అమ్మాయి అవునండి ఆ అమ్మాయి నేను నా ధైర్యంతో వచ్చింది కరెక్ట్. కాబట్టి నేను ఆ అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి నాతో పాటు మీరందరూ కూడా ఇవ్వాలి మీరందరూ తప్పకుండా. కూడా ప్రతి మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది తప్పనిసరిగా ఏంటంటే ఆ అమ్మాయి చిన్నప్పుడు ఏం తాగిందో చిన్నప్పుడు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందో ఆ చిన్నప్పుడు ఏదైనా బూతులు తిట్టిందో ఇవన్నీ పట్టుకొచ్చి చూపించి ఉమ్, ఏమి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఉమ్. ఆ అమ్మాయిని డీఫేమ్ చేయడం వల్ల అమ్మాయి బయటకు రాకుండా చేద్దాం అనుకుంటున్నారు ఉమ్, అది జరిగింది అమ్మాయి ఒప్పుకుంటుంది తన లైఫ్ లో తను ఒక అవును. బ్లాక్ పీరియడ్ ఈ అమ్మాయితో ఉన్న టైం అంతా నేను బయటకు వచ్చేసాను రైట్ నౌ నేను రీహాబ్లోకి వెళ్ళాను మంచిగా మారాను ఉమ్, ఇప్పుడు మనం ఆ అమ్మాయి కదా ఐకన్ నిజంగా హీరో కదా అమ్మాయి అవునండి. ఆ అమ్మాయి వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా బయటకు వస్తారు ఇంకెంతమంది బాధితులు ఉన్నారు. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి ప్రీతికి జస్టిస్ జరగాలి ఉమ్. దీనికోసం నేను వచ్చాను ఇవాళ అలాగే ఈ లావణ్య డ్రగ్స్ దందా వెనక అసలు ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అమ్మ ఎవరు ఉన్నారు అనేది ఇది పెద్ద దాని ఏంటారంటే ఇక్కడ హైదరాబాద్ లో దొరికేవో సరే ఎక్కడ దొరుకుతాయి అవును. పబ్లోనో వాటిలోనో ఎక్కడ దొరికితే దొరకచ్చేమో కానీ ఉమ్, బట్ ఈవిడ క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో ఉమ్, చెప్పింది ఏంటంటే నేను కొన్నాళ్ళ క్రితం గోవా వెళ్ళినప్పుడు డీజే నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఓకే. అక్కడ నేను పార్టీలో ఈ డ్రగ్స్ ఉండేవి ఉమ్, నేను తర్వాత మానేశాను ఉమ్, అని చెప్పింది అంటే అప్పుడు తీసుకునేది అవునండి. జనరల్లీ ఎక్కడ మనకి చాలా మందికి అంటే గోవా ఇస్ అ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ అవును. అందులోను జనరల్లీ పబ్బుల్లో ఉమ్, ఎస్పెషల్లీ ఆ డీజేలు ఉమ్, వాళ్ళ దగ్గర అవునండి. ఇలాంటివి దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఉమ్, ఆవిడకి ఒక డీజే ఫ్రెండ్ అని చెప్పింది ఉమ్, ఆ గోవా పిక్చర్లో అతను ఎవరో ఉన్నారు కదా నాయ్. మేబీ అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు బట్ ఆవిడ Hmm. క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను గోవాలో డీజే చేయడానికి వెళ్ళాను ఉమ్, పబ్బులు డీజేలు డ్రగ్స్ ఆర్ ఉమ్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ yes. సో అలా షీ నోస్ వేర్ ద సోర్స్ ఇస్ ఉమ్, గోవా నుంచి తెచ్చుకుంటుంది ఉమ్, అప్పుడు తెచ్చుకునేది అప్పుడు చేసేది ఇప్పుడు మానేసాను అంటుంది కానీ షీ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ద సోర్స్ ఉమ్, కానీ ఈవిడ చాలా తెలివిగా ఇక్కడికి వచ్చి నాకు చింటూ ఇచ్చాడు బొంటూ ఇచ్చాడు కుంటూ ఇచ్చాడు ఇలాంటి మాటలు చెప్తుంది ఉమ్, కానీ నిజానికి ఏంటంటే తప్పించుకోవడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం తప్ప ఉమ్, నిజానికి ద సోర్సెస్ ఫ్రమ్ గోవా ఉమ్, ఆర్ ఢిల్లీ కూడా కావచ్చు ఎందుకంటే అవును. ఈవిడ అమెరికా నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో కొన్నాళ్ళు ఉంది వారం రోజులు ఆ వారం రోజుల్లో మరి ఢిల్లీలో ఎవరిని కలిసింది ఎక్కడికి వెళ్ళింది లేకపోతే ఆవిడ ఏదో కొన్ని ఫోటోలు చూపిస్తాం ఋషికేశ్ హరిద్వార్ ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా కూడా ఉమ్, అవి మాత్రమే చేసావా ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను గ్యారెంటీ లేదు కదా ఉమ్, తీసుకొని వచ్చినప్పుడు కరెక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో Hmm. అది డౌట్ ఏంటంటే Hmm. ఫ్లైట్లో కూడా రాలేదు నువ్వు ఎందుకంటే సెక్యూరిటీ చెకింగ్ ఉంటే దొరుకుతుందని అవును. ట్రైన్లో వచ్చావు ఉమ్, ట్రైన్లో వచ్చి దిగిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేయమంటే చేయలేదు ఉమ్, ఓపెన్ చేస్తే నీకు నికర్సదానం అయితే ఓపెన్ చేసేదాన్ని కదా అవునండి. ఆ రోజు మనం అడిగాం ఉమ్, కానీ 10 రోజులైనా ఉమ్, ఆవిడ ఏదో తప్పించుకుంటే ఇవాళ వచ్చి చూడండి అని ఇంకో వీడియో చూపించి ఉమ్. ఇదిగోండి నా లగేజ్ ఎందుకు వెనక్కి పంపిస్తారు క్వశ్చన్కి క్వశ్చనే సమాధానం ఆవిడ క్వశ్చన్ క్వశ్చన్ కి క్వశ్చనే సమాధానం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా నాకు ప్రూఫ్స్ తో చూపించండి, ప్రూఫ్స్ ఉన్నాయని తను అడుగుతున్నప్పుడు అవే ప్రూఫ్స్ మీరు చూపిస్తున్నప్పుడు మళ్ళీ ఎవరైతే చూపిస్తున్నారో మళ్ళీ మీ మీద వేలు చూపించడం, అటాక్ చేయడం, గతంలో జరిగినవి ఇలా చేయలేదు అలా చేయలేదు అని, అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి అంటారు. అంతే ఖచ్చితంగా ఇప్పుడు ఈవిడ కావచ్చు ఆయన లాయర్ కావచ్చు ఆయన ఏం అవును. చేస్తున్నారు అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు అమ్మాయిని అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో ఈవిడ క్లియర్గా దాంట్లో రాసిన కంప్లైంట్ లో క్లియర్గా నాకు మస్తాన్ సాయి ఉమ్, అని చెప్పి ఏదో రాసింది సంతకం పెట్టింది అవునండి. అడగకూడదా రేపు కోర్టులైనా అడుగుతారు కదా అవును. ఏంటమ్మా ఇది నీకు మస్తాన్కి సంబంధం ఏంటి అవునండి. అడిగితే ఆయన కూడా తిడతావా లాయర్ని ఉమ్.
ఒక్కసారి అది మస్తాన్ సైది తనది విందామండి. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ యూనో ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పట్లేదు. ఇప్పటి నుంచి అనుకో. అసలు అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటిని అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలో, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి అసలు ఎందుకు నాకు ఇంత నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, వేసుకొని చెప్పు మీద. నువ్వు ఎలాంటి సో మరి రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ కోసమే నేను ఫైట్ చేస్తున్నాను, వేరే ఏమి కాదు, నాకు డబ్బు వద్దు, నాకు ఇల్లు వద్దు, నాకు ఏం అవసరం లేదు, నా రాజు నాకు కావాలి, నా రాజు నాకు కావాలి. మరి నీ రాజు నీకు కావాలన్నప్పుడు ఈ మస్తాన్ ఎవరు? అదే అడిగితే బూతులు తిడతారు. అడగకూడదు. మేము ఏం చేసినా అడగకూడదు. మేము మాత్రం కేసులు పెడతాం, తప్పుడు కేసులు పెడతాం. మరి ఏంటయ్యా ఇది, దీనికి సమాధానం చెప్పని కూడా అడగకూడదు. సమాధానం చెప్పమని అడిగితేనే క్యారెక్టర్ అసాసినేషన్. కోర్టులో రేపు అడిగితే ఆ లాయర్ని కూడా బూతులు తిడతావా? ఆ జడ్జిని కూడా బూతులు తిడతావా? నేనేం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలా, నేను మామూలుగా మాట్లాడుతున్నా. నువ్వు రాసుకున్న కంప్లైంటే, నువ్వు ఇచ్చిన ఆడియోనే. ఒకరోజు ఏముంటది, ఈ ఆడియో మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, రాజే నేర్పించాడు నాకు ఇలా ఫ్లర్టింగ్ చేయడం అని చెప్తుంది. ఆ నెక్స్ట్ రోజు, రెండో రోజు ఏం చెప్తుంది, లేదు ఇది ఫేక్ ఆడియో, సగం రాజు మాటలు సగం వాడి మాటలు కలిపేసి ఇలా చేసేసారు. రోజుకు ఒక మాట. అంటే ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్లో ఆయన వెళ్తారు కదా, లాయర్ చెప్తారు, ఏంటమ్మా అలా చెప్పకూడదు, ఫేక్ ఆడియో అని చెప్పాలి, మనకి ప్రాబ్లం అవుతుంది కదా. బట్ నువ్వు ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనం వినకూడదు కదా. అలా అసలు ఈ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ తప్పేమి లేదంటారా? అసలు తప్పు ఒకటే, అతి మంచితనం. ఇంత అరగంట కూడా ఇలాంటి వాళ్ళని భరించలేము మనం. అంత బూతులు, అంత అదరగాండం, పగలగొట్టడం అన్నీ కూడా చేసిన తర్వాత నిజంగా మంచితనం కూడా అప్పుడప్పుడు తప్పే అనిపిస్తుంది. అంత మంచితనం ఉండకూడదు అంతే. కాకపోతే భయం, ఈ బ్లాక్మెయిల్ చేసేది ఏదో అప్పుడే చేసేది, ఇలా నీ కెరీర్ రోడ్డుకి ఇడుస్తా, నాశనం చేస్తా. మీకు అది విన్నారా? అది అవునండి, ఒకసారి మళ్ళీ మనం ఒకసారి నీ సర్వనాశనం చేస్తా నీ కెరీర్ అని చెప్పి అన్న మాట, అదే పంతం. ఆ పంతంతోనే ఇవాళ ఇంత చేస్తుంది. నీకు అక్కడ నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని దిగడానికి, ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని దిగడానికి. చింటూ ఉన్నాడా? నా చింటూ వస్తున్న మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు జమసుకొని ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? అది ఫ్రస్ట్రేషన్ కాదయ్యా, ఒక సైకోటిక్ బిహేవియర్ అని చాలా మంది ఎందుకు అర్థం చేసుకోరు. ఆవిడ ఏం చెప్తే చంద్రముఖి మూవీ దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నీ కెరీర్ సర్వనాశనం చేస్తా. ఇప్పుడు నేను ఎందుకు